నమస్కారం. ఎక్కడో వేల మైళ్ల దూరంలో పర్షియన్ గల్ఫ్లో ఓ యుద్ధం జరుగుతోంది. దానికి మన ఇంట్లో వంటగదికి సంబంధం ఏంటి? అసలు సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ యుద్ధం మన గ్యాస్ సిలిండర్ ధరను ఎలా శాసిస్తోందో, మన జేబుపై ఎలా ప్రభావం చూపుతోందో, అసలు పర్షియన్ గల్ఫ్లో రాజుకున్న ఆ నిప్పు మన ఆర్థిక వ్యవస్థను, ప్రతి కుటుంబాన్ని ఎలా తాకుతోందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఓకే, ముందుగా మనం ఏం చూడబోతున్నామో చూద్దాం. అసలీ గొడవ ఎక్కడ మొదలైంది, ఆ తర్వాత అది ప్రపంచ సప్లై చైన్ను ఎలా దెబ్బతీసింది, దానివల్ల మన దేశంలో ఇంధన సంక్షోభం ఎలా తలెత్తింది, ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడింది, చివరగా క్షేత్రస్థాయిలో అంటే మన దగ్గర అసలు ఏం జరుగుతోంది, వీటన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. పర్షియన్ గల్ఫ్ అగ్నిగుండంలా ఎలా మారింది? అసలు ప్రతి సంక్షోభానికి ఒక ఫ్లాష్ పాయింట్, ఒక నిప్పురవ్వ ఉంటుంది కదా. ఇక్కడ ఆ నిప్పురవ్వ ఎలా మొదలయ్యిందో, అది కొన్ని గంటల్లోనే దావానలంలా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. జస్ట్ చూడండి, మార్చ్ 18, ఒకే ఒక్కరోజు. ఆ ఒక్కరోజులో ఏం జరిగిందో తెలుసా? ఒకదాని తరువాత ఒకటి వరుస సంఘటనలు. మొదట ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్కు చెందిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేశాయి. ఇది మామూలు విషయం కాదు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది గుండెకాయలాంటిది. అంతేకాదు, అదే రోజు ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను హత్య చేశారు. ఇంకేముంది, దానికి ప్రతిగా యుఎస్ సెంట్రల్ కమాండ్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గరున్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై బాంబులు వేసింది. ఆ తర్వాత బాగ్దాదులోని యుఎస్ ఎంబసీ దగ్గర డ్రోన్లు, రాకెట్లతో దాడులు. చూశారా? కొన్ని గంటల వ్యవధిలోనే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. యుద్ధమంటేనే నష్టం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇరాన్ వైపు 1444 మంది చనిపోయారు. దాదాపు 18,500 మంది గాయపడ్డారు. ఇందులో అలీ లారిజానీ, గోలాం రేజా సొలేమానీ లాంటి 2 టాప్ కమాండర్లు కూడా ఉన్నారు. మరి ఇజ్రాయెల్ వైపు? ఇరాన్ దాడుల్లో 14 మంది మరణించారు. ఈ నంబర్లు చూస్తేనే మనకర్థమవుతుంది ఈ యుద్ధం తీవ్రత ఎంతుందో, దాని ప్రభావం ఎంత అసమానంగా ఉందో. సరే, ఇప్పటిదాకా మనం మిలిటరీ యాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. దాని వ్యూహాత్మక, ఆర్థిక ప్రభావం ఏంటి? ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాకు లైఫ్ లైన్ లాంటి ఒకే ఒక్క దారిని, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఈ యుద్ధం ఎలా బిగించేసిందో చూద్దాం. ఇదొక రకంగా గ్లోబల్ సప్లై లైన్ గొంతు నొలమడం లాంటిది. ఇరాన్ క్షిపణి దాడిలో ఖతార్లోని రాస్ లెఫాన్ ఎల్ఎన్జీ ఎక్స్పోర్ట్ టెర్మినల్ దెబ్బతింది. భారీ నష్టం అని రిపోర్ట్సొచ్చాయి. ఇదేదో పొరపాటున జరిగిన దాడి కాదు. ఇది చాలా వ్యూహాత్మకమైన చర్య. ఎందుకంటే రాస్ లెఫాన్ టెర్మినల్ ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతి కేంద్రాల్లో ఒకటి. దానిపై దాడి చేయడమంటే మొత్తం గ్లోబల్ ఎనర్జీ సప్లై చైన్కి ఒక బలమైన షాక్ ఇవ్వడమే. 100%. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదేంతో తెలుసా? స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ గుండా వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల మీద వేసే వార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏకంగా 1000% పెరిగింది. అంటే అక్కడ ప్రాణాలకు ఎంత రిస్క్ ఉందో, దానికి ఆర్థికంగా ఎంత మూల్యం చెల్లించాల్సొస్తుందో ఊహించుకోండి. దీన్నే రిస్క్ ప్రైసింగ్ అంటారు. అంటే రిస్క్ పెరిగే కొద్దీ ధర కూడా ఆకాశాన్ని అంటుతుందన్నమాట. ఇక షిప్పింగ్ కంపెనీలకు ఆ దారిలో వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఓకే, అక్కడ ఇన్సూరెన్స్ పెరిగితే మనకేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. పర్షియన్ గల్ఫ్లో మొదలైన ఆ ప్రకంపనలు ఇప్పుడు నేరుగా మన ఇంటి గడపను తాకాయి. అక్కడ మొదలైన సంక్షోభం ఇక్కడ మన దేశంలో ఒక ఇంధన సంక్షోభానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. ఇది చాలా క్లియర్గా మనకున్న ఒక పెద్ద సమస్యను చూపిస్తోంది. మనం ఇళ్లలో వాడే ఎల్పీజీ గ్యాస్ ఉంది కదా, అందులో 65%, అంటే 2/3 ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే అర్థం చేసుకోండి, మన వంటగది భద్రత ఎక్కడో అస్థిరంగా ఉన్న ఒక ప్రాంతంలోని రాజకీయాలపై ఎంతలా ఆధారపడి ఉందో. అసలీ ప్రభావం స్టెప్ బై స్టెప్ ఎలా మనల్ని చేరుతుందో చూద్దాం. ఫస్ట్, పర్షియన్ గల్ఫ్లో గొడవ మొదలవుతుంది. సెకండ్, మనం ఇందాక అనుకున్నట్టు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశాన్నంటాయి. థర్డ్, దానివల్ల షిప్పింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఫోర్త్, ఆ పెరిగిన ఖర్చుల భారం నేరుగా మన దేశంలో ఎల్పీజీ సిలిండర్ ధరలపై పడుతుంది. ఇక ఫైనల్గా 5వ స్టెప్లో సప్లై తగ్గి కొరత ఏర్పడుతుంది. దాంతో దాచుకోవడం, బ్లాక్ మార్కెట్ లాంటివి మొదలవుతాయి. ఇదొక చైన్ రియాక్షన్ అన్నమాట. ఇక సామాన్యుడిపై పడిన మొదటి దెబ్బ ఇది. +60 మార్చి 7న ప్రభుత్వం అధికారికంగా 14.2 కేజీల సిలిండర్పై పెంచిన ధర ఇది.
రూపాయలే కదా అనిపించొచ్చు, కానీ కొన్ని లక్షల మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ను ఇది అటూ ఇటూ చేసేసింది. అధికారికంగా పెరిగింది రూపాయలు. కాని బ్లాక్ మార్కెట్లో పరిస్థితేంటో తెలుసా? ఏకంగా 4000 ఒక్క సిలిండర్కి. ఎందుకిలా? ఎందుకంటే జనాల్లో భయం మొదలైంది. రేపు సిలిండర్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన. సో ఇక్కడ అసలు సమస్య అధికారిక ధర పెరుగుదల కన్నా కూడా సప్లై ఆగిపోతుందేమో అన్న భయమే మార్కెట్ను శాసించింది, ప్రజలను ఇబ్బంది పెట్టింది. సరే, ఎల్పీజీ సిలిండర్ల కథ ఇది. కాని ఈ సంక్షోభం ప్రభావం కేవలం మన వంటగదికే పరిమితం కాలేదు. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై కొన్ని విచిత్రమైన, ఊహించని ప్రకంపనలు సృష్టించింది. అవేంటో చూద్దాం. ఒక ప్రశ్న: ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద యుద్ధమొస్తే స్టాక్ మార్కెట్లేం కావాలి? సహజంగానే పడిపోవాలి కదా. ఇన్వెస్టర్లు భయపడి డబ్బులు వెనక్కి తీసేసుకుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎలాగో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చూడండి, మార్చి 18న, అంటే సంక్షోభం తారాస్థాయిలో ఉన్న రోజున, మన సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ లాంటి ఐటీ స్టాక్స్ బాగా లాభపడ్డాయి. దీనికి కారణం బహుశా వాటికి ఈ ఇంధన సరఫరాతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కావచ్చు. ఇంకా ఆశ్చర్యమేంటంటే, సాధారణంగా ఇలాంటి టైంలో సేఫ్ హెవెన్గా భావించే బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గాయి. దీని బట్టి మార్కెట్ ఎంత అనూహ్యంగా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకో ఆసక్తికరమైన సైడ్ ఎఫెక్ట్. ఎక్కడో గల్ఫ్లో యుద్ధం జరిగితే ఇక్కడ మన ప్రభుత్వ కార్యాలయాల్లో పనిమీద కూడా ప్రభావం పడింది. అవును, ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా ప్రభుత్వం 8వ వేతన సంఘం గడువును మార్చి 31 వరకు పొడిగించాల్సొచ్చింది. అంటే ఒక గ్లోబల్ క్రైసిస్ దేశీయ పరిపాలనా టైంలైన్లను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. సరే, ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద ఆర్థిక విషయాలు, అంతర్జాతీయ రాజనీత్యాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దగ్గరికి, మన వీధుల్లోకి వద్దాం. క్షేత్రస్థాయిలో, అంటే గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతోంది? మన అధికారులు, ప్రజలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్నారో చూద్దాం. ఈ బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. అక్రమంగా గ్యాస్ సిలిండర్లను దాచిపెట్టిన వారిపై దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1000కి పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఛత్తీస్గఢ్లోనే 741 అక్రమ సిలిండర్లు దొరికాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కొరత సృష్టించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నమాట. ఇంత జరుగుతున్నా మధ్యలో ఒక మంచి వార్త. జగ్ లడ్కీ అనే మన 3వ భారతీయ ఎల్పీజీ ట్యాంకర్ అన్ని అడ్డంకులను దాటుకుని గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సేఫ్గా చేరుకుంది. అంటే ఎంత రిస్కున్నా, ఖర్చులు పెరిగినా మన సప్లై చైన్ పూర్తిగా ఆగిపోలేదు. తీవ్రమైన ఒత్తిడిలో కూడా అది ఇంకా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఆశాకిరణం. చివరిగా ఒక్క విషయం. ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. అదేంటంటే, ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరిగే సంఘర్షణలకు మన రోజువారీ జీవితం ఎంత బలంగా ముడిపడి ఉంది. అక్కడి నిప్పు మన వంటగదిని తాకగలదు అని తెలిసాక ఈ